హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బయట అయితే వేసుకొని వాటిని అయితే ఫాస్ట్ గా తోమిస్తున్నాను. సింక్ లో తోమదామంటే మా పాప నా కాళ్ళ దగ్గర నిలబడి ఏడుస్తా ఉంటది. అటు తను ఏడిపించలేను, ఇటు నా పని కూడా కాదు. అందుకే తను బయట ఆడుకుంటుంటే నేను ఇంకా పని చేసేసుకుంటున్నాను. ఇట్లా నా పని అయిపోయిందో లేదో స్కూల్ బస్ కూడా వచ్చేసింది. బస్సు సౌండ్ వినబడమే ఆలస్యమో మా చిన్న పాప ఇంకా బస్ దగ్గరికి పరిగెడతా ఉంది. లక్కకి ఎదురెళ్ళి బాస్కెట్ చేత కాకుండా కూడా మోసుకొని వస్తుంది. బాస్కెట్ కోసం ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారు. పెద్దామెకి సర్ది చెప్పి ఇద్దరినైతే ఇంటికి అయితే తీసుకొచ్చాను. ఫేస్ వాష్ చేయించి హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని వాటర్ తాగిన తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేయిస్తాను. ఎందుకంటే స్కూల్లోనే అలసిపోయేస్తుంది కాబట్టి స్నాక్స్ ఏమైనా తిని ఇంకా ఫ్రీగా ఆడుకుంటది. ఇక్కడ నేను స్నాక్స్ కోసం అయితే మ్యాగీ చేస్తున్నాను. ఈ మ్యాగీ తీసుకొచ్చి దగ్గర 1 month కి వస్తుంది. దాన్ని ఎన్నిసార్లు తిప్పి చూసినా దాంట్లో ఎక్స్పైరీ డేట్ అయితే కనిపిస్తలేదు. ఇది కాదు చేసుకొని తింటే అయిపోతుంది అని చెప్పి ఇంకా చేసేస్తున్నాను. ఒక రోజుల నుంచి పడేయడం కంటే చేసుకొని తినడం బెటర్ కదా అని చెప్పి ఇప్పుడు నేను మ్యాగీలో అన్ని వేసి కలిపి పెట్టేదాన్ని. సరే కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకున్నాను. ముందుగా అయితే మ్యాగీని కొంచెం ఉడకబెట్టి పక్కకైతే పెట్టేసుకున్నాను. అదే గిన్నెను మళ్ళీ స్టవ్ పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ గరమైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అయితే వేసేసాను. కొంచెం ఎర్రగైన తర్వాత ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసేసాను. లాస్ట్ లో అయితే కొన్ని పచ్చి బఠానీలు అయితే వేసాను. అన్ని బాగా ఉడికిన తర్వాత నేను 3 మ్యాగీలు తీసుకున్నాను కాబట్టి 3 మసాలా ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నాను. ఉడకబెట్టుకున్న మ్యాగీని వేసి కలుపుకోవడమే. ఇంకా వేడివేడి మసాలా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. డైరెక్ట్ చేసుకునే కన్నా ఇలా అయితే టేస్ట్ బాగుంది. ఇందులో టమాటా, బఠానీ, ఆనియన్ అన్ని వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.